వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ టాక్స్. నేను మీ కావ్య. సో ఇప్పుడు ఈ జనరేషన్లో డైట్ చేసేవాళ్ళు మిగతా వాళ్ళు కూడా రైస్ కంటే చపాతీయే బెటర్, రైస్ తింటే లావ్ అయిపోతాము, లేదంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, ఇట్లాంటివి ఎన్నో అనుకుంటాం అండ్ అదే ఆచరిస్తున్నాం కదా. దానికి భిన్నంగా నాకు ఇక్కడ ఒక స్టోర్లో చాలా వింత విచిత్రమైన రైస్ కూడా కనిపించినాయి. నాకు తెలిసి కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియ ఉండదు. మనకి ఏవైనా ఇష్యూస్ ఉన్నప్పుడు టాబ్లెట్స్ వాడుతుంటాం, లేదంటే మెడికేషన్స్కి వెళ్తుంటాం. అది నెలలు సంవత్సరాలు, కానీ మనం తినే ఆహారంతో అడిషనల్గా మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది అని నాకు ఇక్కడ స్టోర్కి వచ్చిన తర్వాత అర్థమైంది. సో అదేందో మీకు కూడా చెప్తా. నమస్తే అండి. నమస్తే అండి. సో ఏంటి అంటే జనరల్గా రైస్ అంటే బాస్మతి రైసు, లేదంటే కోపెన్ బియ్యం, రేషన్ బియ్యము, లేదంటే సన్న బియ్యం, అందులో ఒక 3-4 వెరైటీస్. ఏంటండి ఇన్ని వెరైటీస్ ఆఫ్ రైస్? యాక్చువల్గా రైసు అనేది ఏదైతే ఉందో, వరి ఏదైతే ఉందో మన ప్రాచీన కాలం నుంచి వస్తున్నదండి. ఇప్పుడు అన్నట్లుగా మన పూర్వీకులు కేవలం చిరుధాన్యాలే తిన్నారు, రైస్ తినలేదు అనే వాదనతో మనం ఏకీభవించాము. అది నిర్ద్వందంగా అలాంటిది ఏమీ లేదు. పూర్వకాలం నుంచి వరి ఉన్నది, పూర్వకాలం నుంచి రాగులు ఉన్నాయి, పూర్వకాలం నుంచి జొన్నలు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి. వాళ్ళ ప్రాంతాలను బట్టి, ఆహారపు అవసరాలను బట్టి, అనుకూలతను బట్టి అన్ని రకాలు తింటూ వస్తున్నారు. వరి తినలేదనేది అలాంటిది ఏమీ లేదు. అలాగే వరి వల్లే డయాబెటీస్ వస్తుంది అనేది కూడా అదొక పెద్ద అపోహ. సాధారణంగా కొన్ని దేశాల్లో అయితే మనకి ఇక్కడ బంగాళదుంప వాతం అంటాం. కొన్ని దేశాల్లో బంగాళదుంపని బేస్గా చేసుకుని అందులో కూరలు కలుపు తింటారు. రష్యా లాంటి దేశాల్లో బంగాళదుంప బేస్. ఇప్పుడు మనకి రైస్ ఎలా బేసో భోజనం ప్లేట్లో, బంగాళదుంప బేస్ వాళ్ళకి, వాళ్ళ ప్రాంతానికి అది అనుకూలం. అలాగే ఈవెన్ బెంగాలీస్ కూడా వాళ్ళు చేసే ప్రతి కూరలో వెజ్ ఆర్ నాన్ వెజ్ సంబంధం లేకుండా ప్రతి దాంట్లో వాళ్ళు ఆలు లేదు. ఈవెన్ బిర్యానీ చేసినా కూడా ఆలుగడ్డతో చేస్తుంటారు. మనకి కలిగినంత ఇబ్బంది వాళ్ళకి కలగదు. ఇది ప్రాంతాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. ఒక ప్రాంతానికి ఒక ఆహారాన్ని మనం అన్వయించలేము. అలాగే ఈ దక్షిణ భారతదేశంలో వాళ్ళకి వరి అనుకూలమే. అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే రైస్ తినడం కంటే కూడా చపాతీస్, లేదంటే మిల్లెట్స్ వీటితో గడపడం, లేదంటే ఓట్స్తో గడపడం. సో రైస్ ఎంత అవాయిడ్ చేస్తే హెల్త్ అంత బాగుంటుంది అనడం, ఇట్లాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు సాధారణంగా మనం తినే భోజనంలో ఇంత శాతం పీచు పదార్థం ఉండాలి, ఇంత శాతం కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఇంత శాతం ప్రోటీన్స్ ఉండాలి అని కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ దృష్ట్యా చూసుకుని మనము తీసుకుంటే ఏ రైస్ అయినా సరే, అది మిల్లెట్ అయిన రైస్ అయినా సరే, ఈ వరి రకాలు ఇప్పుడు మనం చూస్తున్న దేశవాళీ వరి రకాలైనా, ఇవన్నీ ఆ అనుకూలతను బట్టి, ఇప్పుడు ఆ లెక్కల ప్రకారం తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగదు. ఉదాహరణకి ఇప్పుడు నేను అన్నం, నా ప్లేట్లో అన్నం ఉంది, అందులో ఎక్కువ పీచు పదార్థం కలిగిన, ఉదాహరణకి చిక్కుడుకాయ కానీ, గోరు చిక్కుడుకాయ కానీ, ఇలా పీచు పదార్థం కలిగిన కూరని నేను అందులో వేసుకు తిన్నాను. అది బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు చిరుధాన్యం తిన్నాను. నేను చిరుధాన్యం తిని అందులో పప్పు చారు వేసుకున్నాను. పప్పు చారు అంటే ప్రోటీన్ ఫుడ్, అది ఫైబర్ ఫుడ్ కాదు. సో ఫైబర్ ఫుడ్ ఏమైంది? చిరుధాన్యం అయింది. సో ఇలా తీసుకుంటే ఏమవుతుంది? ఇది బ్యాలెన్స్డ్గా ఉండాలి మనం తీసుకున్న ఆహారం. మనకు ఆహారం మీద కొద్దిగా అవగాహన ఉండాలి. అప్పుడు వరి తీసుకున్నా, చిరుధాన్యాలు తీసుకున్నా, చిరుధాన్యాలే తీసుకుని ప్రోటీన్ కంటెంటు, కార్బోహైడ్రేట్స్ మిస్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే కేవలం వరి తీసుకుని ఫైబర్ మిస్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో పూర్తిగా భోజనం మీద అవగాహన ఉంటే ఇలా మిస్కన్సెప్షన్స్ ఏమీ ఉండవు. వరితో కూడా మనము డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఒక్కసారి రైస్ వెరైటీస్ ఏంటి చెప్పండి. సో ఫస్ట్ ఈ రైస్ ఏంటండి? మాపండ్లే సాంబా అని, అప్పుడే వివాహమైన దంపతులకి ఇది పెడితే మంచిదని తమిళనాడులో సాంప్రదాయం ఉన్నది. తొందరగా పిల్లలు కలగడానికి ఈ బియ్యాన్ని వినియోగిస్తారు. అలాగే ఇది కాలాబట్టి, ఏమంటారు వీటిని? మాపిళ్ళే సాంబా.
సో ఇవి ఎక్కడి నుంచి కలెక్షన్? ఇది ఇక్కడ మన ప్రాంతాల్లో ఇప్పుడు అందరూ ఫార్మింగ్ చేస్తున్నారు ఇవి. ఓకే. ఇది తమిళనాడు నుంచి వచ్చిన సీడు. ఇది మన చుట్టుపక్కల రైతులు కూడా ఇది గో ఆధారితంగా పండించి ఇస్తున్నారు ఇది. సో ఇది మన ఇప్పుడు ఇక్కడ ఎంత అండి కేజీ? ఇది కేజీ వచ్చేసి 160 రూపీస్ అండి. 160 రూపీస్. సో నెక్స్ట్ రైస్ కాలాబట్టి అంటారు, నల్ల బియ్యం అండి ఇది. బియ్యం ఎలా ఉంటాయి? బియ్యమే నల్లగా ఉంటాయి. ఇందులో 2-3 రకాల నల్ల బియ్యాలు ఉన్నాయి. కృష్ణవ్రీహి అని, ఓకే, కాలాబట్ అని, కాలాబట్టి అని, బర్మా బ్లాక్ అని, చాలా రకాల నల్ల బియ్యాలు ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి నల్ల బియ్యాల్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేయడానికి, అలాగే క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుందని పెద్దలు చెప్పారు. సో చూడడానికి అయితే చాలా డిఫరెంట్ పరిశోధనలో కూడా తేలినాయి. ఓకే. సో మరి ఇది కుకింగ్ ప్రాసెస్ సేమ్ మన రైస్ రోజువారీ భోజనం లాగా తినలేకపోవచ్చు, కానీ దీన్ని ఎలా వినియోగించుకోవచ్చు అంటే, ఒకటి దోశలో వాడుకోవచ్చు, రవ్వ ఉప్మా లాగా చేసుకోవచ్చు, ఓకే, పాయసాలు చేసుకోవచ్చు. బియ్యంతో ఏమేమి చేసుకోవచ్చో వాల్యూ ఎడిషన్స్ అన్ని దీంతో చేసుకోవచ్చు. సో రైస్ గా తినడం కొంచెం కష్టం అంటారు, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కొంతమంది తినేసేవాళ్ళు కూడా ఉన్నారు, తినేస్తారు. సో ఇన్ కేస్ రైస్ గా కుక్ చేసుకోవాలంటే సేమ్ నార్మల్ రైస్ లాగేనా, లేదంటే మళ్ళీ దీన్ని కొంచెం దీన్ని ఎక్కువసేపు ఇందులో ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక 4-5 గంటలు కనీసం నానబెడితే మంచిది. ఫైబర్ రిచ్ ఇది. ఓకే. సో మెయిన్ గా క్యాన్సర్కి. ఓకే. సో ఈ రైస్ ఏంటండి? ఇది నవారా అని, దీన్ని నివారణ అని కూడా పిలుస్తారు. నివారణ. ఓకే. ఇది కేరళ నుంచి వచ్చిన జాతి. ఓకే. ఇందులో డైటరీ ఫైబర్ చిరుధాన్యాల కన్నా ఎక్కువగా ఉందని ల్యాబొరేటరీలో తెలిసింది. ఇది ఓకే. మిల్లెట్స్ కన్నా ఎక్కువ డైటరీ ఫైబర్ ఉంది అందులో. సో ఇది కాల్షియము, మెగ్నీషియము, ఐరన్, ఇలా అన్ని సూక్ష్మ పోషక తత్వాలు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్ వాళ్ళకి స్పెషల్గా చెప్తున్నాం దీని గురించి. ఇది రోజు తింటే ఒక వారం రోజుల్లో కంట్రోల్లోకి తీసుకురావచ్చు మనం డయాబెటీస్ని. ఓకే. సో ఇది ఎలా రైస్ లాగానేనా, లేదంటే ఇది కూడా ఎక్కువసేపు నానాలి. వండి వార్చుకునే పద్ధతిలో వండుకుంటే చాలా సులువుగా ఉంటుంది. గంజి వార్చుకోవడం అంటే అప్పట్లో మనం గిన్నెలో ఉండి గంజి వార్చుకొని అందులో ఉప్పు వేసుకొని కూడా తాగేవాడు. ఇందులో ఏ బియ్యాలైనా సరే కుక్కర్లో వాడుకోవడం కన్నా వండి వార్చుకునే పద్ధతి అయితేనే మంచిది. ఓకే. సో ఇది రాజముడి. ఇది మంచి సూక్ష్మ పోషక తత్వాలు కలిగి ఉండి లో గ్లైసమిక్ ఇండెక్స్ కలిగిన బియ్యం. ఇది మైసూరు మహారాజు తిన్న ఆహారం. నవరా రైస్ తర్వాత డయాబెటీస్ వాళ్ళు ఇది కూడా చక్కగా తీసుకోవచ్చు. సో ఓన్లీ డయాబెటీస్ వాళ్ళేనా, అందరూ తీసుకోవచ్చు. అంటే ఇది ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది వాళ్ళకి, అందుకని డయాబెటీస్ అని అంటున్నాం. కానీ రోజు మేము కూడా తింటాం దీన్ని. ఈ రైస్ అలవాటు పడిన వాళ్ళు అసలు బయట వేరే రైస్ తినరు, అంత బాగుంటుంది. ఇది టేస్ట్గా కూడా ఉంటుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇందులో. ఓకే. ఒకే మొక్కకి ఎరుపు తెలుపు విలక్షణంగా ఉంటుంది ఇది. ఓకే. ఇది కర్ణాటక వెరైటీ అండి. ఇది కర్ణాటక వెరైటీ. అండ్ ఇందాక మీరు చెప్పారు డయాబెటీస్ వాళ్ళు తినొచ్చు అని. అండ్ డయాబెటీస్ వాళ్ళు తిన్నప్పుడు కూడా డయాబెటీస్ అనేది కంట్రోల్గా వచ్చేస్తుందా? అంటే ఇప్పుడు విత్ మెడిసిన్ సాధారణంగా భోజనము సరైన పద్ధతిలో ఉంటే ఔషధంగా ఉపయోగపడద్దండి. అయితే కంట్రోల్లోకి వచ్చేయాలి అంటే బాగా డ్యామేజ్ చేసేసి ఒక రోజులో భోజనం ఈ అన్నం తినగానే రాదు, మనము వెంటనే డయాబెటీస్ తగ్గిపోయింది, ఎన్ని పాయింట్లు తగ్గిపోయింది అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఇందులో ఉన్న క్రూడ్ ఫైబర్ వల్ల డయాబెటీస్లో ఏంటంటే ప్రధానంగా జీర్ణము నిదానం కావాలి అంటే ఫైబర్ రిచ్ ఉన్న ఆహారం తీసుకోవాలి, లేదా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, డైజెషన్ స్లో అవుతుంది. డైజెషన్ ఎప్పుడైతే స్లో అయిందో ప్యాంక్రియాస్కి ఇన్సులిన్ ప్రొడక్ట్ చేసే సమయం దొరుకుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్కి టైం దొరికిందో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు. ఇదే సింపుల్ లాజిక్. సో ఇక్కడైతే రైస్ ఖాళీ అయిపోయింది. ఇది ఇక్కడ కొల్లాకర్ రైస్ అని ఉంటుంది, అది ప్రెగ్నెంట్ లేడీస్కి బాగా వాడతారు. అది తొందరగా సేల్ అయిపోయింది, మళ్ళీ రావాల్సింది ఉంది. అది కూడా ఎర్రగా ఉంటుంది బియ్యం. అందులో కాల్షియం పర్సంటేజ్ ఎక్కువ ఉండటం వలన ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు వాడతాక అనుకూలంగా ఉంటుంది. ఏం రైస్ అండి అది? కొల్లాకర్. దాని సో అది ఎక్కడి నుంచి? అది కూడా తమిళనాడు వెరైటీ అండి. అది తమిళనాడు ఇక్కడ పండిస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళ రైతులు. ఓకే. ఇది మైసూరు మల్లికానండి. మైసూరు మల్లిక. ఇది చిన్నపిల్లల ఆహారంగా చెప్పబడతారు, అన్నప్రాసన ఆహారం అంటారు దీన్ని. ఓకే. ఇది కర్ణాటక
నుంచి వచ్చింది సీడ్ ఇది. మ్మ్. ఇది గోవా ఆధారితంగా పండించిన బియ్యం అండి ఇది. ఓకే. ఇందులో మంచి సూక్ష్మ పోషక తత్వాలు అవి ఉంటాయి. మ్మ్. అలాగే తేలికగా జీర్ణం అవుతుంది ఓకే. స్పెషల్గా పిల్లలకి పిల్లలకి. అండ్ అంటే ఇప్పుడు కేవలం అన్నప్రాసన వరకేనా లేదంటే ఉగ్గు చేయడానికి? వాటికి కూడా చక్కగా వాడుకోవచ్చండి. మ్మ్. శుభ్రంగా కడుక్కొని రవ్వలాగానో మ్మ్. పిండిలాగానో చేసుకుని దాంతో ఉగ్గు చేసుకోవచ్చండి. మ్మ్. Done. సో నెక్స్ట్ ఇదేంటి రైస్ అండి? సిద్ధ సన్నాలండి. మ్మ్. ఇవి కూడా దేశవాళీ బియ్యాల్లో సన్న రకం ఇది. ఓకే. ఇందులో కూడా మంచి సూక్ష్మ పోషక తత్వాలు ఉంటాయి. మ్మ్. కాల్షియం అది బాగుంటుంది. మ్మ్. ఇది చక్కగా వాడుకోవచ్చండి అందరూ. అంటే ఈ మైసూరు మల్లిక కానీ ఈ సిద్ధ సన్నా కానీ మ్మ్. కూజీ పటాలి అని ఒక వెరైటీ అని ఇవన్నీ ఒక కోవకి చెందినవి. మ్మ్. ఇవి ప్రస్తుతం సోనా మసూరి సన్న బియ్యాలు వాడుతూ దేశవాళీ బియ్యాల్లోకి రావాలనుకునే వాళ్ళకి మొట్టమొదటికి చక్కగా ఉపయోగపడతాయి. దగ్గరగా ఉంటాయి, ఓకే. సన్నగా ఉంటాయి. మ్మ్. ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే గ్లైసమిక్ ఇండెక్స్ ఏదైతే ఉందో అవి లెవెల్స్ తక్కువ ఉంటాయి. మ్మ్. షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది Sugar. అన్నమాట. సుక్రోజ్ తక్కువ ఉంటుంది. అట్లాగే ఇవి సూక్ష్మ పోషక తత్వాలు న్యూట్రియంట్స్ మ్మ్. ఎక్కువ ఉంటాయి. అందులోనూ మనం ఇది సింగిల్ పాలిష్ బియ్యాలు అమ్మటం వలన మ్మ్. బి కాంప్లెక్స్ కూడా మ్మ్. మనకి లభిస్తుంది. సో ఇవి బియ్యంలో అక్కడక్కడ మనం చూస్తుంటే కొంత రెడ్డిష్ రైస్ ఉంది. ఇది పంటని ఇంతనా లేదంటే మళ్ళీ ఇందులో ఏదైనా వేరే రైస్ ఏదైనా మిక్స్ ఉంది? యాక్చువల్గా ఏంటంటే రైతులకి ఉన్న ప్రస్తుతం చిన్న చిన్న రైతులకు ఉన్న ఛాలెంజెస్ అనమాట. ఓకే. ఒక పక్కన ఒక ఎకరము ఎర్ర బియ్యం పండించి ఒక మ్మ్. పక్కన తెల్ల బియ్యం పండించాడు. ఓకే. అతను మిల్లులో ఆడించినప్పుడు మొట్టమొదటిగా ఎర్ర బియ్యం ఆడిస్తే మ్మ్. ఆ ఎర్ర బియ్యం మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఈ తెల్ల బియ్యం ఆడించినప్పుడు అక్కడక్కడ కలుస్తాయి అనమాట. ఓకే. ఇది మిల్లులో జరిగే చిన్న మిస్టేక్స్. మ్మ్. అవి కూడా ఔషధ విలువలు ఉన్న బియ్యాలే కాబట్టి మ్మ్. పెద్ద సమస్య ఏమి లేదు ఇది. ఓకే. అండ్ మీ దగ్గర జ్ఞాపక శక్తిని పెంచే బియ్యం ఉంది అని కూడా విన్నాం. జ్ఞాపక శక్తి అంటే మేద్యము ఆయుర్వేదం ప్రకారం. మ్మ్. అది పెరగాలి అంటే ఈ బియ్యాల్లో మ్మ్. దేశవాళీ ఆవు నెయ్యి వేసుకు తింటే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఓకే. దేశవాళీ ఆవు నెయ్యిని మేద్యముగా కొనియాడారు. ఇలాంటి ఈ దేశవాళీ బియ్యాలన్నిటిలోనూ మ్మ్. డయాబెటీస్ కానీ ఇంకేదైతే క్రానిక్ డిసీజెస్తో ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే డైజెస్టివ్ డిజార్డర్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్మ్. వాళ్ళందరూ ఈ బియ్యాల్లో ఎక్కువ నెయ్యి వేసుకుని దేశవాళీ ఆవు నెయ్యి సాంప్రదాయబద్ధంగా తయారు చేసిన దేశవాళీ ఆవు నెయ్యిని ఎక్కువ వేసుకుని తింటే డయాబెటీస్ వెంటనే కంట్రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డైజెస్టివ్ డిజార్డర్స్ కూడా తగ్గుతాయి. నెయ్యి రసాయనము అంటే లైఫ్ స్పాన్ని పెంచేదని అర్థం. అట్లాగే జీవనం అంటే రోగనిరోధక శక్తి పెంచేదని అర్థం. ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా అలాగే బలాన్ని పెంచేది, మేద్యము మేధస్సుని పెంచేది. సో ఇన్ని రకాల గుణాలు నెయ్యికి ఉన్నాయి. మ్మ్. సో ఈ దేశవాళీ బియ్యాల్లో ఆవు నెయ్యి కనుక మనం కలిపి తింటే ఆ ప్రయోజనం కలుగుతుంది మనకి. ఓకే. సో ఈ నెక్స్ట్ రైస్ ఇది ఏంటండి? ఇది ముడి బియ్యం అండి. ముడి బియ్యం. ఇది దేశవాళీ బియ్యాల్లోనే ముడి బియ్యం. మ్మ్. ఈ మైసూరు మల్లికని మనం ముడిగా ఆడించి మ్మ్. ముడి బియ్యంగా ఇస్తున్నాము. మ్మ్. సింగిల్ పాలిష్ కాదు, మేము పూర్తిగా ముడి తిందాం అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఓకే. ముడి బియ్యానికి సింగిల్ పాలిష్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఇందులో, మ్మ్. ఎక్కువ తవుడు కూడా బి కాంప్లెక్స్ కూడా వాళ్ళకి లభిస్తుంది. మ్మ్. తినగలిగే వాళ్ళు ఇవి కూడా తీసుకెళ్తూ ఉంటారు అనమాట. ఓకే. సో ఇది ఏంటండి వన్ డే ప్రాసెస్? ఇది ఒక అర గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవాలండి. ఒక గంట 2 గంటలు నానబెడితే మంచిది. నానబెట్టి వండాలి. అండ్ ఇదేంటి? ఇది ఇంద్రాణి అని లేడీస్కి సంబంధించిన గైనిక్ హెల్త్కి బాగా పనిచేస్తుంది. మ్మ్. అలాగే కాల్షియం బాగా ఉంటుంది. మ్మ్. పీసీఓడి లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇది ఉపయోగకారి. ఇది ఓకే. వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్తో పాటు ఇది కూడా తీసుకుంటే ఉపయోగపడుతుంది. మ్మ్. ఇది కూడా దేశవాళీ బియ్యము, మ్మ్. కొద్దిగా మొతక బియ్యము, మ్మ్. మెత్తగా ఉడుకుతుంది. ఇది ఓకే. చాలామంది దీన్ని వినియోగిస్తారు. మ్మ్. సో ఇవి ఎక్కడి నుంచి వెరైటీ అండి? ఈ వెరైటీ ఇది ఈ ఇంద్రాణి వచ్చేసి ఒరిస్సా నుంచి వచ్చిందండి. ఒరిస్సా. ఓకే. అండ్ వీటి కాస్ట్ ఎట్లా ఉంది? ఇది 120 రూపీస్ ఉందండి. 120 రూపీస్. సో ఇదేంటండి ఇది రైస్? చిట్టి ముత్యాలు అనండి. ఇప్పుడు అందరూ ఇది దేశవాళీ బియ్యము, మ్మ్. అందరూ ఎక్కువగా పలావుల్లో వాటిలో వాడుతున్నారు. ఇది ఓకే. ఇష్టపడుతున్నారు. మ్మ్. దేశవాళీ బియ్యమే ఓకే. కాబట్టి దానికి కొద్దిగా ఎక్కువ పాలిష్ పట్టించి మ్మ్. అందుబాటులో ఉంచాము. ఎందుకంటే మిగతా అన్ని రైస్ కంపేర్ చేస్తే ముట్టుకుంటే ఇలా జారిపోతున్నాయి. అవునవును, చిన్న బియ్యం ఇది, ఆ, అందుకని చిట్టి ముత్యాలు అంటారు. జీలకర్రలాగా చిన్నగా ఉంటాయి. ఆ. సో ఇదేంటండి వెరైటీ? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇది మనది ఆంధ్రప్రదేశ్దేనండి. ఏపీదే. ఉమ్. సో ఈ రైస్ వల్ల కూడా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదంటే ఓన్లీ అంటే పలావ్స్ కి నేను వాడుతుంటారా? అంటే ఇంతకు ముందే చెప్పినట్టుగా మ్మ్. దేశవాళీ బియ్యాలన్నిటిలోనూ
గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, ఓకే. సూక్ష్మ పోషక తత్వాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చక్కగా ఇవి తీసుకోవచ్చు మనం. ఓకే. సో నెక్స్ట్ రైస్. ఇవి చింతలూరు సన్నాలు, ఈ కూజీ పటాలి, మైసూర్ మల్లిగా, సిద్ధ సన్నాల కోవ కిందకే వస్తుంది. ఇది కూడా ఓకే. ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్ వెరైటీ, సన్న వెరైటీ. ఇది సింగిల్ పాలిష్లో అట్టి పెట్టాం. ఇవి కూడా మంచి సూక్ష్మ పోషక తత్వాలు కలిగిన బియ్యం అండి. సో మెయిన్గా ఎవరైనా పేరెంట్స్ పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వాలి అని అనుకుంటే ఎట్లాంటి రైస్ ప్రిఫర్ చేస్తే మంచిదండి? అంటే పిల్లలకి అంటే గనక పిల్లలు బాగా ముతకలు ఇష్టపడరు కాబట్టి ఈ కూజీ పటాలి, అలాగే మైసూర్ మల్లిక, సిద్ధ సన్నాలు, చింతలూరు సన్నాలు ఇలాంటివి మనం వాళ్ళకి టు స్టార్ట్ విత్ మొదలు పెట్టచ్చు వీటితో. ఇవి అలవాటు పడిన తర్వాత ముతక బియ్యాల్లోకి రాజముడి లాంటివి, రత్నచోడి, ఇలా బహురూపి ఇలాంటివి మనం తినిపించవచ్చు వాళ్ళ తర్వాత. ఓకే. సో మెయిన్గా ఏంటంటే పిల్లలు రైస్ తినరు కాబట్టి ఫ్లేవర్డ్ రైస్ పేరెంట్స్ ఎక్కువ చేస్తుంటారు. సో మరి ఈ రైస్ తో చేయొచ్చు అది? ఫ్లేవర్డ్ రైస్ అంటే టమాటో కావచ్చు, లేదంటే క్యారెట్ రైస్, పులిహారాస్ చక్కగా. సో ఇవన్నీ కూడా అన్ని చక్కగా వస్తాయి. సో ఇదేంటండి? ఇది రత్నచోడి అండి. నేను చెప్పినట్టు ఇందులో మంచి కాల్షియం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఇందులో మెగ్నీషియం అది ఎక్కువ ఉంటుంది. ఇది రత్నచోడి బాగా పురాతనమైన బియ్యము, దేశవాళీ బియ్యము. ఇది ఒకసారి తినటం మొదలు పెట్టిన వాళ్ళు ఇదే తినాలనుకుంటారు, అంత బాగుంటుంది. ఇందులో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, మెగ్నీషియము, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. మోకాళ్ళ నొప్పులు వాటి మీద కూడా బాగా పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు చాలా మందికి అంతే డిస్క్ ప్రాబ్లమ్స్ లేదంటే మోకాళ్ళ నొప్పులు, సో వాళ్ళకి ఇది మంచి. అంటే ఇది రైస్ చూస్తే కలర్స్ అంటే లైట్ గ్రీనిష్ షేడ్ కావచ్చు, అది అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ పరిస్థితుల వల్ల వచ్చినాయండి, అంతే. అలా ఏమి ఉండదు, రైస్ వైట్గానే ఉంటుంది. సో ఇది ఎక్కడ పండించారండి? ఇది ఇప్పుడు మన చుట్టుపక్కల అందరు రైతులు ఇవి పండిస్తున్నారంట. రత్నచోటి చాలా మంది రైతులు పండిస్తున్నారు. ఇది కూడా ఒరిస్సా వెరైటీ అని అనుకుంటున్నాను నేను. ఒరిస్సా వెరైటీ. సో ఇదేంటండి? ఇది కూజీ పట్టాలి అండి. నేను ఇందాక దీని గురించి తెలియజేశాను. ఇది ఆల్రెడీ ఇది సన్న బియ్యాల్లో దేశవాళీ బియ్యం. ఇది ఓకే. ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. ఇది ఓకే. సో ఇది ఎవరికి బాగా యూస్ఫుల్ ఉంటుంది అంటే పిల్లలకా, లేదంటే వర్కింగ్ విమెన్స్ కావచ్చు, లేదంటే బాగా స్ట్రెస్ వర్క్స్ ఉంటాయి? ఇందులో కూడా ఎక్కువ కాల్షియం పర్సంటేజ్ బాగుంటుంది, అట్లాగే క్రూడ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది గుజరాతీ నుంచి వచ్చిన దేశవాళీ బియ్యం వెరైటీ. ఇది ఇప్పుడు ఉన్న సన్న బియ్యాలు, సోనా మసూరి లాంటివి వదిలేసి వీటిలోకి రావచ్చు, వెంటనే వీటితో మొదలు పెట్టచ్చు తినాలనుకున్న వాళ్ళు దేశవాళీ బియ్యాలు. ఓకే. సో వీటి కాస్ట్ ఎట్లా ఉందండి? 110 రూపీస్ అండి. ఇది 110 రూపీస్. సో ఇప్పటి వరకు బియ్యాల్లో ఔషధ గుణాలు గురించి తెలుసుకున్నాం కదా, అసలు ఇంతకీ చెప్పేవాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం కదా. సో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అవునండి, ఒకప్పుడు. ఇప్పుడు గోపాలకుడిని, గో ఆధారిత వ్యవసాయదారుని. సాఫ్ట్వేర్లు ఇక్కడే హైదరాబాద్లో నేను కొన్నాళ్ళు చేశాను. 4 మెట్రోపాలిటన్ సిటీస్లో నేను వర్క్ చేస్తున్నాను. బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ, చెన్నై, ఇలాంటివి. ఇప్పుడు మోడర్న్ డే లైఫ్ స్టైల్ అంతా తెలుసున్నామండి నేను. బట్ రాజీవ్ దీక్షిత్ గారి పుణ్యమా అని గోవు గురించి తెలుసుకుని, గోవు పంచగవ్యాల ద్వారా ఎంత లాభం ఉన్నది మనిషికి, దానితో మనం ఏమేమి సాధించవచ్చు అలాంటి విషయాలు తెలుసుకుని దాన్ని మనం సమాజంలోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఫైనాన్షియల్ రిస్క్ తీసుకుని నెలకు ₹1,00,000 జీతగంట 10 సంవత్సరాల క్రితం. అయినా సరే దాన్ని వదిలేసి ఫైనాన్షియల్ రిస్క్ తీసుకుని గోపాలన, గో ఆధారిత వ్యవసాయం మొదలుపెట్టి ఈరోజు పెద్ద గోవిజ్ఞాన కేంద్రంగా మారాము. 5,000 మంది గోపాలకులకి ప్రశిక్షణ కూడా ఇచ్చాము. ఇది ఎలా చేసుకోవాలి, ఇలా స్వయం స్వావలంబ గోశాల అంటే ₹1 డొనేషన్ తీసుకోకుండా సెల్ఫ్ సస్టైనబిలిటీ, తన కాళ్ళ మీద తను నిలబడే గోశాలను ఎలా నిర్మించుకోవడం అనే దాని మీద మనం చాలామందికి ట్రైనింగ్ కూడా ఇచ్చున్నాము. మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే గోవు ద్వారా వ్యవసాయం, గోవు పంచగవ్యాల ద్వారా ఆదాయం. దీని ద్వారా గోపాలుడు సంతోషంగా ఉంటాడు, గోపాలుడు సంతోషంగా ఉంటే గోవు సంతోషంగా ఉంటుంది, గోవు సంతోషంగా ఉంటే దేశం సంతోషంగా ఉంటుంది. ఇదే మా లక్ష్యం. అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే చాలా లగ్జరియస్ లైఫ్. నెలకు ₹1,00,000 జీతం, దట్టు హైదరాబాద్. అది 10 ఏళ్ల క్రితం. 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు కూడా కాదు, 10 ఏళ్ల క్రితమే ₹1,00,000 జీతం. సో ఎందుకు అట్లా క్విట్ చేయాలనిపించింది?
అంటే మీరు ఎవరినైనా అంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని గనక మీరు ఎప్పుడైనా గబుక్కున మీరు ఇంటర్వ్యూ చేస్తే, హ్మ్. మీరు వ్యవసాయం చేయాలనుకున్నారనుకుంటే, వాళ్ళు హ్యాపీగా మేము చేయాలనుకుంటున్నాం అని చెప్తారు. హ్మ్. ఈ ఈ జాబ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో కేవలం ఉపాధి మార్గంగానే చూసారు మన వాళ్ళు. కానీ ఈ వ్యవసాయం, ఈ గోపాలన, ఈ మ ఈ ఈ ఒక ఇలాంటి వాతావరణము, ఇవన్నీ వాళ్ళ జీన్స్‌లో ఉన్నాయి. ఈజీగా అటాచ్ అయిపోతారు ఇవన్నీ. వాళ్ళెప్పుడూ కోరుకునేది ఇదే. హ్మ్. కానీ సంపాదన దృష్ట్యా సమాజం కోసం గానివ్వండి, తల్లిదండ్రుల కోసం గానివ్వండి, కొంతమంది పెళ్ళవ్వాలని కోసం గానివ్వండి, ఇలాంటి విషయాలని పరిగణనలోకి తీసుకొని వాళ్ళ దృష్టికోణం మార్చుకున్నారు గానీ, చాలామందికి 100కి 80% మందికి ఇలాంటి లైఫ్ స్టైల్‌లో బతకాలని ఉన్నా గూడా కొన్ని అననుకూల వాతావరణం వల్ల ఉండలేకపోతున్నారు. అందరికీ రావాలని ఉంది. ఇలాంటి వ్యవసాయం చేసుకోవాలని ఉంది. ఇలా గోవులు పాలించుకోవాలని ఉంది. హ్మ్. ఇలాంటి వాతావరణంలో ఉండాలని ఉంది. కానీ కొన్ని కొన్ని బాధ్యతల దృష్ట్యా వాళ్ళు చేయలేకపోతున్నారు అంతే. సో ఇదేదో చిన్న విషయమే కాదు. దాదాపు 10 సంవత్సరాలు మీరు జాబ్ క్విట్ చేసి నంబర్ ఆఫ్ బై ప్రొడక్ట్స్ తీసుకురావడం కావచ్చు, ఇన్ని దేశవాళీ రకాలు. అవునండి. సో ఇది ఏంటి దీనిపైన ఏంటి ఒక స్టెప్ బై రీసెర్చే స్టెప్, చేసినట్టున్నారు? స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చామండి. హ్మ్. ఒక 2, 3 ప్రొడక్ట్‌లతో ప్రారంభించి, అలాగే దాన్ని వాళ్ళు 10, 15 ప్రొడక్ట్‌లుగా పెంచి, ఈరోజు ఒక 60, 70 ఉత్పత్తులు పంచగవ్య ఉత్పత్తులే మనం మన గోశాలలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. హ్మ్. అలాగే ఒక 50, 60 వాల్యూ ఎడిషన్ ఫుడ్ ప్రొడక్ట్స్ మనం చేస్తున్నాము. హ్మ్. ఇలా ఇవన్నీ చేయబట్టి ఈరోజు వాటి ఫీడ్‌బ్యాక్ కూడా వాడిన వినియోగదారులందరూ వాటి ఫీడ్‌బ్యాక్ కూడా బాగుందని చెప్పటం, వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉండటం అధికంగా, వాళ్ళందరి సహకారం కూడా ఉండటం వల్ల ఈరోజు మనము ఈ స్థాయిలో 2 రాష్ట్రాల్లో స్టోర్‌లు ఉన్నాయి. అవి విజయవంతంగా నడుస్తున్నాయి. లా లాస్ట్ అనడానికి లేదు గానీ, ఒక పాస్ట్ ఆఫ్ 5 ఇయర్స్ నుంచయితే దీనిపైన అవగాహన ఉంది. కానీ మీరు ఎప్పుడైతే స్టెప్ ఇన్ చేశారో, అసలకి వరల్డ్ కావచ్చు, ఇందులో బిజినెస్ ఎంప్టీ కంప్లీట్‌గా. అవునండి. అవునండి. సో ఏంటి అట్లాంటి టాస్క్ తీసుకున్నారు? అంటే ఒక బాధ్యతతో కూడిన జీవితం మన పూర్వీకుల నుంచి మనకు అలవాటుందండి. హ్మ్. ఈ జీవితానికి ఒక లక్ష్యం ఉండేది. అసలు ఎందుకు పుట్టాము? ఎందుకు చస్తున్నాము? ఇలాంటి విషయాలన్నీ మన వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి, ఒక ఆధ్యాత్మిక జీవితము, ప్రకృతిని కాపాడుకుంటూ, భూమిని కాపాడుకుంటూ, తన ధర్మాన్ని కాపాడుకుంటూ, తన ఉన్నతి కోసము జీవించే విధానంలో ఉండేవాళ్ళం మనం. అలాంటి జీవన విధానంలో ఓ మనం ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్‌లని వచ్చాక, లేకపోతే వేరే వేరే ఆదాయ మార్గాలొచ్చాక, ఉపాధే లక్ష్యంగా చదువుకుంటూ, ఉపాధే లక్ష్యంగా పనిచేస్తూ, ఉపాధే లక్ష్యంగా జీవిస్తూ, ఉపాధి లక్ష్యంగా మరణిస్తున్నాం. అవును. అదొక్కటే కాదు, ఇలా వస్తే కేవలము డబ్బే కాదు, జీవితానికి సంతృప్తి కూడా ఉంటది. ఇది ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళే చెప్పగలరు. ఇది కొన్ని వర్డ్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేసేది కాదు. అయితే నేను తీసుకున్న బాధ్యత ఏంటి అంటే, అంతరించిపోతున్నాయి గోజాతి. దేశీయ ఆవులు ఏవైతే ఉన్నాయో, మన గోమాతగా పిలువబడుతున్న దేశీయ ఆవులు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు 300 రకాల జాతులుండేవి. ఇప్పుడు 30 రకాల జాతులకు పడిపోయినాయి. ఈ దేశవాళీ ఆవులు ఎప్పుడైతే అంతరించిపోతున్నాయి, రేపొద్దున ఈ ఒంగోలు, పొంగనూరు ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఇవి కూడా కనుమరుగైపోయే పరిస్థితి వచ్చేసింది ఆళ్ళకి. ఇప్పుడు హైదరాబాద్‌లో కాకులు కరువైనట్టు. అలా ఈ దేశవాళీ ఆవులు అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడకపోతే, దేశవాళీ ఆవు ఉంటేనే వ్యవసాయం సరిగ్గా ఉంటుంది. వ్యవసాయం సరిగ్గా ఉంటేనే దేశం సమృద్ధిగా ఉంటుంది. దేశం సమృద్ధిగా ఉంటే మనము సుఖంగా ఉంటాం. ఇదన్నిటికీ ఆధారం గోవు. ఈ గోవుని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవడం అనేది మన బాధ్యత. కాబట్టి ఆ దృష్ట్యా నేను ఇందులోకొచ్చి, అది కూడా నేను కేవలం సేవా మార్గము అనే ఉద్దేశంతో ఉండకుండా, హ్మ్. మన పూర్వీకులు గోవుల కేంద్రంగా ఎంత వాణిజ్యం అయితే చేశారో, గోవుల కేంద్రంగా ఎంత ఆదాయాన్ని సమకూర్చుకున్నారో అన్ని రకాలుగా అది కూడా చేసి చూపించి, నలుగురు గోపాలకులకి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో పనిచేశాము. హ్మ్. అలాగే మొదలుపెట్టిన ఒక సంవత్సరంలోనే సెల్ఫ్ సస్టైనబుల్ గోశాలగా మారాము. మారిన సంవత్సరం నుంచే ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టాము అందరికి ఎలా సో మార్చుకోవాలి. మీరెక్కడ నేర్చుకున్నారండి? నేను భారతదేశం మొత్తం తిరిగానండి. ఓహ్! ప్రధానంగా రాజీవ్ దీక్షిత్ గారు ప్రసంగాలు వాటి ద్వారా ఎక్కువ నేర్చుకున్నాము. హ్మ్. అలాగే చాలామంది గొప్ప మనుషులున్నారు ఈ రంగంలో పనిచేసేవాళ్ళు గోవులతో. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి హ్మ్. తెలుసుకొని, నేర్చుకుని, దాన్ని ఇంప్లిమెంట్ వేగంగా చేయగలిగాను నేను. ఓహ్! అదండి. అండ్ ఇన్ని దేశీవాళీ రకాలు రైస్ అసలకి చెప్తుంటే కూడా చాలా వండరింగ్ అనిపిస్తుంది. అవునండి. కొన్ని ఆర్గానిక్ మేళల్లో వెళ్తే కూడా
వెరైటీస్ కనిపించనివి ఇక్కడ కనిపిస్తున్నాయి. అవునండి, అవును. ఏంటి దీని వెనకాల మిశ్రమం ఏంటి? ఇది సాధారణంగా మా కృష్ణా జిల్లాలో డెల్టా ప్రాంతంలో వరి ప్రధానంగా పండుతుంది. అవును. అక్కడ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయం చేసే రైతులు, యువ రైతులు కూడా ఇప్పుడు చాలామంది ముందుకు వస్తున్నారు. ఉమ్, వాళ్ళు పండించే పంటకి మేము కూడా కొంత పండిస్తున్నాము. ఉమ్, వాళ్ళు పండించే పంటలకి మనము ఒక స్టేజీ మార్కెట్గా మనం ఉపయోగపడుతున్నాం, వాళ్ళకి ఒక స్టేజ్ ఇస్తున్నాము. కనీసం ఒక 15-20 మంది ఆ, వ్యవసాయదారులకి మనం ఈ స్టోర్ల ద్వారా స్టేజ్ ఇవ్వగలుగుతున్నాము. వాళ్ళు పండించిన ప్రొడ్యూస్ని మనం అమ్మి పెట్టగలుగుతున్నాం వాళ్ళకి. దీనివల్ల వాళ్ళకి ఉపయోగము, గోవు కాపాడబడుతుంది, భూమి కాపాడబడుతుంది, ప్రజల ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి. సో ఇదనమాట ఇవాళ స్పెషల్ స్టోరీ. చూసినాం కదా, ఇప్పటి వరకు రైస్ అంటే దూరంగా పారిపోయిన పరిస్థితులు, కానీ రైస్ వల్ల ఇన్ని ఆరోగ్యానికి మేలు జరుగుతాయా, ఇన్ని వైడ్ వెరైటీస్ ఉంటాయని నాకు కూడా అనిపించింది. నాకు తెలిసి ఈ వీడియో మీకు కూడా నచ్చుతుండొచ్చు. ఫుల్ రైస్ వెరైటీస్ ఏమి ఉన్నాయి, వాటి కాస్ట్ ఏడుందో ఇదంతా కూడా చెప్పారు. సో ఈ స్టోర్ వచ్చేసి మనకి కొండాపూర్ మంజీరా లైన్ దగ్గర ఉందన్నమాట, పైప్ లైన్ దగ్గర. సో ఇక్కడికి వస్తే ఎవరైనా మీకు ఈజీగా గైడ్ చేస్తారు. సో ఇది వైడ్ వెరైటీ ఆఫ్ రైస్ అండ్ రైస్లో ఉండే ఔషధ గుణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.